పట్టణాల్లో గ్రామాల్లో కొలువై ఉన్న దేవతామూర్తులకు సార సమర్పించే వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న గోదా రంగనాథుల స్వామికి విజయదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సార సమర్పించే కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ మాట్లాడుతూ ధనుర్మాసానికి ఈ సారె ఉత్సవం ఎంతో తలమానికమని అన్నారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో శ్రీ 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 విజయదుర్గమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా భక్తులు గ్రామోత్సవంగా సారె తీసుకువచ్చారు. గ్రామోత్సవంగా గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయానికి చేరుకుని గిరి ప్రదక్షిణ చేశారు. గోవింద నామాలతో గిరి ప్రదక్షిణ ప్రాంగణం పులకించింది. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కమిటీ సభ్యులు స్వాగతించారు. శాస్త్రోక్తంగా ఆలయంలో స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా నల్లూరి రవికుమారాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాలు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమని అన్నారు. ఈ ప్రాంతంలో ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి సారి సమర్పించే ఇటువంటి కార్యక్రమం భగవంతుడు మెచ్చేదిగా ఉంటుందని అన్నారు. ధనుర్మాస ఉత్సవ విశిష్టతను వివరించారు. ఇమ్మని శశికుమార్ మాట్లాడుతూ ధనుర్మాసం పౌర్ణమి యుక్తమైన శనివారం అటు అమ్మవారికి ఇటు స్వామివారికి ఇద్దరికి ప్రీతికరమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, రాజేశ్వరి థియేటర్ నిర్వాహకులు తడుకుమల్ల నవీన్, లోహిత దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ, మాడ రామ్మోహన్ రావు, రామశెట్టి శ్రీనివాస్, ఎర్రం ఉదయ్ కుమార్, గుడిమెట్ల యుగంధర్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, వందన పప్పలరాజు, ఏడుకొండలు, మానేపల్లి శ్రీనివాస్, సత్యవరపు దుర్గా కుమార్, కొనకల్ల వెంకటేశ్వరరావు, బొల్లిన పరిపూర్ణ, కొనచర్ల ఛాయాదేవి, చిట్లూరి సృజన పాల్గొన్నారు. ఒక్కసారి జీవితంలో గిరి ప్రదక్షిణ చేస్తే పూర్వజన్మ కర్మార్జితం మొత్తం నశిస్తుంది అని చెప్తున్నారు. అలాగే కలియుగంలో నిత్యం మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక. ఈ కర్మ నివృత్తి అనేది గిరి ప్రదక్షిణ ద్వారా జరుగుతుంది అని శాస్త్రం చెబుతారు. కాబట్టి గిరి ప్రదక్షిణకి విశేషమైనటువంటి ఫలితం. ఆ గిరి ప్రదక్షిణ చేసేటువంటి భాగ్యం మనకు కలగడం మన అదృష్టం. మరి ధనుర్మాస ఉత్సవాలు శ్రీత రవికుమారాచార్యుల వారి నేతృత్వంలో చాలా కన్నుల పండుగ నిర్వహిస్తూ వస్తారు. ఇది ధనుర్మాసం. ఈ రోజు శనివారం స్వామివారికి ప్రీతికరమైంది. పౌర్ణమి యుక్తమైనటువంటి శనివారం. పౌర్ణమి అమ్మవారికి ప్రీతికరమైంది. ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని ఈ సందర్భంగా ఒక చోటికి చేర్చి కార్య సమర్పణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. దానిలో భాగంగానే ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా కొలువు తీరినటువంటి శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుంచి భక్తులందరూ కూడా సారి పట్టుకుని తీసుకువచ్చి ఆలయ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి సారి సమర్పణ చేయడం అనేది ఒక అదృష్టం. కూడా ఒక్కొక్క ప్రాంతం వారు మన జంగారెడ్డిగూడెం వికాసనగిరి వారు, దెప్పకాయలపాడు వికాసనగిరి వారు ఇలా సారి సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన జంగారెడ్డిగూడెం గ్రామంలో ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠ గావించబడి భక్తులందరూ కూడా చక్కగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న, దినదినాభివృద్ధి చెందుతున్న విజయదుర్గా అమ్మవారి యొక్క ఆలయం వారంతా కూడా ఒక గోష్ఠిగా ఏర్పడి ఈరోజు మనం పారిజాతగిరిలో జరుగుతున్న ధనుర్మాసంలో గోదా అమ్మవారికి సారి సమర్పించాలని చెప్పి మన శశికుమార్ గారి ప్రేరణతో వీళ్ళంతా కూడా చక్కగా 81 మంది 21 ద్రవ్యాలతో మన గోదాదేవికి, పద్మావతి గోదా శ్రీనివాసునికి విశేషంగా సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు, భక్తులు, చక్కటి శ్రద్ధా భక్తులతో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గోదా రంగనాథుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం.